రాష్ట్ర నెల్లూరు జిల్లా ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విష జ్వరాలు కలకలం రేపుతున్నాయి. పాఠశాలలోని 40 మంది విద్యార్థులు ఒక్కసారిగా జ్వరానికి గురయ్యారు. వారిలో కొందరికి తీవ్ర జ్వరం, వాంతులు రావడంతో 20 మంది విద్యార్థులను ఇళ్లకు పంపించారు. మరో 20 మంది విద్యార్థులు పాఠశాలలో చికిత్స పొందుతున్నారు. వైరల్ ఫీవర్ ఎఫెక్ట్తో అక్కడే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. పాఠశాల సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ ఉండడంతో విద్యార్థులకు తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రిన్సిపల్ వెల్లడించారు. ఇక్కడ పిల్లలకి దాదాపు ఒక వారం రోజుల నుంచి ఫీవర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. అయితే మేము దానికి తగు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాము. మాకు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఈ విషయం మీద దానికి విన్నపం లెటర్ రూపంలో మేము ఇచ్చాము. సార్ వెంటనే స్పందించి మాకు వాళ్ళ వర్కర్స్ ద్వారా ఇక్కడ బ్లీచింగ్ కానీ, ఫాగింగ్ కానీ, శానిటేషన్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ పిల్లలందరి డార్మెటరీస్లో కూడా మాకు శానిటేషన్ ఫాగింగ్ చేయించారు. అలాగే మాకు ఇండివిజువల్ కూడా శానిటైజర్ బాటిల్స్ కూడా ఇప్పించడం జరిగింది. మరుసటి రోజు అలాగే మేము ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకున్న మేడం గారు కూడా స్పందించారు. అలాగే మేము పిహెచ్సి డాక్టర్ అస్మా గారికి కూడా ఈ విషయం తెలియజేయడం అయింది. మేడం స్పందించి వెంటనే వచ్చి ఇక్కడ పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మాస్కులు పంపించడం, అలాగే మేడం గారి దగ్గర ఉండే లిక్విడ్స్ కూడా మాకు పంపించి